హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఇవాళ మనం చాలామంది పేషెంట్స్ మమ్మల్ని కామన్గా అడిగే ఒక క్వశ్చన్ అంటే స్పర్మ్ డిఎఫ్ఐ అంటే ఏంటి? సో ఇటువంటి సిచ్యుయేషన్లో ఏం చేస్తాము? మనము కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే స్ట్రెస్ తగ్గించుకోవడము, ప్రాపర్ స్లీప్ సైకిల్ పాటించడము, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లావినాయిడ్స్ అండ్ కెరోటీన్స్ ఉండే డిఫరెంట్ కలర్ఫుల్ ఫుడ్స్ తినడము, అట్లాగే ప్రాసెస్డ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్, స్మోకింగ్ ఇటువంటివి తగ్గించడము, ఆల్కహాల్ కన్జంప్షన్, డ్రగ్ కన్జంప్షన్ తగ్గించడము, ఇవి చేయడం ద్వారా మనం చాలా వరకు న్యాచురల్గా ఈ ఫ్రీ రాడికల్ ఇంజురీని తగ్గించవచ్చు. అట్లాగే కొన్ని సప్లిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఈ ఫ్రీ రాడికల్స్కి ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ని డొనేట్ చేసి వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం ద్వారా కూడా మనం ఈ ఫ్రీ రాడికల్ ఇంజురీని తగ్గించవచ్చు. వీటిలో ముఖ్యమైనవి విటమిన్ సి, విటమిన్ ఈ, కోఎన్జైమ్ క్యూ, ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం ద్వారా కూడా స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ని మనం తగ్గించవచ్చు. సో చాలాసార్లు స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ నార్మల్గా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ డిఫికల్ట్ అవుతూ ఉంటుంది. ఇటువంటి వారు స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ తప్పకుండా చేయించుకొని ఒకవేళ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ ఉన్నట్టయితే యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడము, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం ద్వారా మనం ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే లాస్ట్ 50 ఇయర్స్ మనం ఎవిడెన్స్ తీసుకున్నట్టయితే లాస్ట్ 50 ఇయర్స్లో మనకు స్పర్మ్ కాన్సన్ట్రేషన్, స్పర్మ్ కౌంట్ ఆల్మోస్ట్ 50% తగ్గింది అండ్ డిఎన్ఏ డ్యామేజ్ ఆల్మోస్ట్ 50% పెరిగింది. సో దీన్ని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మన తాతలు ముత్తాతల లైఫ్ స్టైల్ మనం రిపీట్ చేయగలిగితే, అంటే వారిలాగా స్ట్రెస్ లేకుండా ఉండడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడం, టైంకి పడుకోవడం, టైంకి లేయడం, స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించడం, మన పురాతన లైఫ్ స్టైల్కి గనక మనం వెళ్ళినట్టయితే మేబీ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.